వైసీపీపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. తాను 2 రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని, ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని, నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని దేవినేని వసంతకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తన అనుచర వర్గంతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులను ముందుంచి కలిసికట్టుగా పనిచేస్తానని తెలిపారు. నేటి నుంచి మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను కలవనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు లోకేష్ పై వ్యక్తిగతంగా దూషించాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే టీడీపీ నేతలపై దూషణలు చేయమన్నారని వెల్లడించారు. వైసీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే వైసీపీలో మంత్రి పదవులు వస్తాయన్నారు. వైసీపీలో ఉండలేకే తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మైలవరం టీడీపీ ముఖ్య నాయకులను కలిసి మాట్లాడనున్నట్లు కృష్ణప్రసాద్ తెలిపారు. ఏపీలో అభివృద్ధి మళ్లీ చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. మైలవరం నియోజకవర్గం అభివృద్ధిపై కేశినేని నాని చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇన్ఛార్జీలను మారుస్తున్న వైసీపీ మైలవరం ఇన్ఛార్జిగా మరొకరిని నియమించిందని తెలిపారు. దీంతో ఈసారి టికెట్ లేదని పరోక్షంగా తనకు చెప్పినట్లు తెలిపారు. వైసీపీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు లేదని గ్రహించే ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు. బలహీన వర్గాలకు వైసీపీ పార్టీ నుంచి అవమానాలే ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోనని తెలిపారు. నూజివీడులో అందరినీ కలుపుకొని ముందు వెళ్తామన్నారు. ఇదిలా ఉండగా కొసురు పార్థసారథితో పాటు వైసీపీ నేతలు బొప్పన భవకు కుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ తొలి జాబితాలో పార్థసారథికి ఏలూరు జిల్లా నూజివీడు టికెట్ను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. 3 సార్లు చెప్పారు ఆయన, 2 సార్లు చెప్పారు. గతంలో ఒకసారి చెప్పారు. అప్పుడే నేను బయటకు వచ్చి నేను ఎవరిని, నన్ను ఏమైతే వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తులు ఉన్నారో వారినే దూషించాను తప్పితే నన్ను లేనిపోని అన్ని ఆపాదించి మాట్లాడిన వాళ్ళతో నేను మాట్లాడాను తప్పితే ఇక వేరే ఎవరు నేను మాట్లాడలేదు. కానీ నువ్వు మాట్లాడితేనే నేను ఓన్ చేసుకోగలుగుతానని చెప్పి వారు చెప్పడం, తర్వాత నేను బయటకు వచ్చి పత్రికా సోదరులకే చెప్పడం జరిగింది. ఎప్పుడు గడిచిన 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల పూర్వమే నేను ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత దోషణలకు వ్యతిరేకం, నేను దోషణలు చెయ్యను అని చెప్పాను. మొన్న చివరగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా, వారు నీకే టికెట్, నువ్వు వెళ్ళి పనిచేయి, కానీ నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిడితేనే గట్టిగా మాట్లాడితేనే టికెట్లు ఇస్తానని చెప్పి వారు చెప్పడం, అది నాకు తీవ్రమైనటువంటి నాలో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది. ఆ రకమైనటువంటి మాటలు దానికి నేను ఇష్టపడక వచ్చిన తర్వాత నేను పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలిసి వారి ఉద్దేశాలు ఇట్లా ఉన్నాయి, ఆ రకంగా మాట్లాడితేనే రాబోయే రోజుల్లో ఉన్నత రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకో లేకపోతే ఉన్నతమైన స్థానాలకు వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రకమైన పరిస్థితులతో నాకు ఇష్టం లేదు అని చెప్పి తెలియజేసి నేను నిదానంగా నిష్క్రమించడం జరిగింది. నాకు ఒకటే అనిపించింది, అక్కడ ఆ గట్టునుంటావా లేకపోతే ఈ గట్టునుంటావా అనే క్రమంలో వీళ్ళని తిట్టు వాళ్ళని తిట్టు అని చెప్పి ఏ సామాజిక వర్గం వాళ్ళని ఆ సామాజిక వర్గం వాళ్ళని కానీ లేకపోతే పై స్థాయి నాయకులను కానీ తిట్టించి తర్వాత ఆ పార్టీలో కనుక ఇష్టమైనంతకాలం ఉంచుకోవటం, ఇష్టం లేకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా సమాజంలో దేనికి పనికిరాని వ్యక్తులుగా తయారు చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్ష్యమేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడిన భాష, వాళ్ళు వ్యవహరించిన తీరుకి నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే వాళ్ళని రాబోయే రోజుల్లో జనసేన కావచ్చు, తెలుగుదేశం కానీ లేకపోతే బీజేపీ కానీ లేకపోతే